ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే స్టూడెంట్స్ పాపం లాస్ట్ సెమిస్టర్‌లో ఇప్పుడు మేలో గ్రాడ్యుయేట్ అవుతారు వాళ్ళు. ఇంకా అనదర్ 1 మంత్‌లో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళకి కూడా పోయింది. సో, అలాంటప్పుడు ఒక్క కన్సల్టేషన్‌లో నేను స్కూల్ డీఎస్ఓతో కూడా నేను మాట్లాడాను. కరెక్ట్‌గా వాళ్ళేంటి మాట్లాడదలుచుకున్నది, చెప్పాలనుకున్నది కూడా అలాంటి కేసులు నా నోటీస్‌లోనే 9 ఉన్నాయండి. రేపు హుహు. మే 17న వాళ్ళ ఈ ఈ ఇది కాన్వొకేషన్ ఉన్నది. అలాంటి ఆ కాన్వొకేషన్‌కి అటెండ్ కాలేని ఒక దురదృష్టమైన పరిస్థితిలోకి 9 మంది నాకు తెలిసినోళ్ళు, నాకు చిన్న ప్రపంచంలో నాకు తెలిసినోళ్ళు 9 మంది ఉన్నారు. ఇలాంటి ఎన్ని వందల మంది ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళ యాహ్! మానసిక యాహ్! ఫస్ట్ స్థితిని నేను సెమిస్టర్ అడగాలనుకుంటున్నాను. ఏంటి పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులుగా చెప్పుకోలేరు. కాన్వొకేషన్‌కి వాళ్ళు పక్క రావటం కోసం వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు. సరే ఎటొచ్చి మన కాన్సులేట్లు చాలా గొప్పగా పనిచేస్తాయి కాబట్టి 100కి 200 మంది వీసాలు రిజెక్ట్ చేస్తున్నాయి ఇక్కడే మామూలుగా. ఆ రకంగా వాళ్ళు సేఫ్. మా అమ్మ నాన్న ఇక్కడ రారు కదా, సో మేము కాన్వొకేషన్ అందుకునేప్పుడు లేదా అందుకోలేకపోతున్నా అనే విషయం వాళ్ళకి తెలియదు కదా అని సర్ది చెప్పుకుంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండే వాళ్ళకి మాత్రము ఇది లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్ అని చెప్పాలి. కాకపోతే స్కూల్ డీఎస్ఓస్‌తో మాట్లాడినప్పుడు ఏంటంటే కన్సల్టేషన్ ప్రాసెస్‌లో వాళ్ళు స్కూల్ డీఎస్ఓని కూడా కాల్‌లోకి తీసుకొచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు కొంత ఫ్లెక్సిబిలిటీ చూపించారు. అంటే ఈ టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ రాకముందు వాళ్ళు ఏం ఆప్షన్స్ ఇచ్చారు అంటే స్కూల్ డీఎస్ఓస్ మీకు రీఇన్‌స్టేట్‌మెంట్ కావాలంటే మేము రికమెండేషన్ లెటర్స్ ఇస్తాము. ఒకవేళ మీరు ఇండియాకెళ్ళిపోయి ఆన్‌లైన్ అటెండ్ అవుతాము ఈ ఒక్క 1 మంత్ అంటే కూడా ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం మేము. అండ్ ఆ తర్వాత మీరు ఇండియాలోనే ఉండి అది కంప్లీట్ చేసి మీకు డిగ్రీ కావాలన్నా కూడా మేము పంపిస్తాం. ఎందుకంటే వీళ్ళు ఫీ పే చేయడం అదంతా అయిపోయింది కదా! సో, కొన్ని యూనివర్సిటీస్ అలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ సీ యూనివర్సిటీస్ నీడ్ స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి అట్లా లార్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దే డెఫినైట్లీ నీడ్ స్టూడెంట్స్. మీరు బట్ కాబట్టి హౌవెవర్ ఇంకో దేశం నుంచి వస్తారు అనే ధోరణి అక్కడ ఉన్నప్పుడు యూనివర్సిటీలు అంత మానవీయ కోణంతో అక్కడ ఆలోచిస్తాయని అనుకోవట్లేదండి ఇక్కడున్న చాలామంది. ఐ థింక్ డెఫినెట్‌గా ఇట్ విల్ ఎఫెక్ట్ అండి. అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా కాకపోయినా కూడా ఎందుకనంటే ఇట్ బ్రింగ్స్ రెవెన్యూ. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫీజుల ప్రకారంగా రెవెన్యూ వస్తుంది. వాళ్ళు పక్కన అపార్ట్మెంట్స్ తీసుకొని గ్రోసరీ స్టోర్స్ వాళ్ళు స్పెండ్ చేయడము ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. రైట్? సో దట్ గెట్స్ ఇంపాక్టెడ్ ఇన్ ఎ వే. మేబీ లాంగ్ రన్‌లో. బట్ డెఫినెట్‌గా ఐ థింక్ అంటే ఇట్ ఇంపాక్ట్స్. However, it's unprecedented కాబట్టి ఎవ్రీబడీకి ఇది లెర్నింగ్ లెసన్. బట్ అందరూ చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ కాల్స్ లో రూల్స్ ఫాలో అవ్వాలి అనేది మాత్రము మనము అది ఇంకా థంబ్ రూల్ అండి. అది థంబ్ రూల్. ఇంకా దాన్ని కొట్టింది ఏం లేదు. అది ఫాలో అయి తీరాల్సిందే. ఒకసారి చెన్నూరు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాం. సుబ్బారావు గారు, సరే ప్రపంచానికి శుద్ధులు చెప్తాడు ప్రపంచ పోలీస్. మన దేశంలో గన్ కల్చరు, విచ్చలవిడిగా అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, మరి అవే సెక్షన్లు వాళ్ళకి కూడా ఉంటాయండి? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన సెక్షన్లు ఉంటాయా? ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా నేను అనేది మన దేశం అంటే యుఎస్ గురించి అంటున్నానండి. మీరు అమెరికా గురించి అడుగుతున్నాను. ఇదేమో పెట్టి థెఫ్ట్స్, ఏదో డిపార్ట్మెంట్ స్టోర్లో ఓ బిస్కెట్ ప్యాకెట్ కొట్టేశాడు, లేకపోతే చాక్లెట్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయాడు. ఇలాంటి పెట్టి కేసెస్కి ఇంత ఫ్రైటన్ చేయాల్సినంత అవసరం ఉంది. నేను మానవీయ కోణం తీసుకురావట్లేదు, చట్టం గురించి మాట్లాడుతున్నాను. లేదా మన ఇంతసేపు మనం మాట్లాడుకునే పాయింట్ అదేనండి. ఈ పెట్టి కేసులు ఇంత క్రితము అవి కూడా కోర్టుకు వెళ్ళి కోర్టులో వాళ్ళు నిర్దోషిని బయటపడ్డ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక షాప్ లిఫ్టింగ్ కేసు ఉన్నది, అదే ఇంకేదో ఒక చిన్న కార్ యాక్సిడెంట్ కేసు ఉన్నది. యాక్సిడెంట్ కేసులో వాళ్ళు ఫైన్ కట్టడం, లేదా వాళ్ళు అప్పుడు కోర్టుకు వెళ్ళి సబ్మిషన్ చేసుకుని కోర్టు నుంచి బయటపడటం, ఆ